ఈరోజు తేదీ 22/2/25. ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ అనమాట. ఇప్పుడే సంఘమిత్ర ఎక్కామన్నమాట. ట్రైన్ లేటు 5:40కి రావాల్సింది 6:30కి వచ్చింది, 45 నిమిషాలు లేటు. మరలా కాశీ విశ్వనాథ దర్శనము, విశ్వేశ్వర దర్శనము, విశాలక్ష్మి అన్నపూర్ణ దర్శనము, కాలభైరవ దర్శనం, తదనంతరం మహాశివరాత్రి పర్వదినాల కుంభమేళా దర్శనానికి వెళ్తున్నాను. టోటల్గా 7 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట. నెల్లూరు రైల్వే స్టేషన్ ఇప్పుడే ట్రైన్ ఎక్కేసాము. ఈ అబ్బాయి వచ్చి మడపల్లి, చేదల మండలం మడపల్లి గ్రామ వాస్తవ్యుడు. ఇతను ఖమ్మంలో వర్క్ చేస్తాడు అన్నమాట. ఈ అబ్బాయి కూడా వస్తున్నాడు. ఈ గొప్ప తర్వాత ఇది పినాకిని, ఇది పెన్నా నది చూడండి. పినాకినిలో రంగనాథ స్వామి దేవాలయం ఉంటుంది. పినాకిని తల్పగిరి, వేదగిరి, రత్నగిరి. తల్పగిరి అంటే రంగనాథ స్వామి, వేదగిరి అంటే 7 కిలోమీటర్ల లక్ష్మీనరసింహ స్వామి, 9 కిలోమీటర్లో రత్నగిరి గన్నవాడ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి దేవాలయాలు పెన్నా తీరాన్ని ఉంటాయన్నమాట. బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం జరిగింది 19వ తేదీ రంగనాథ స్వామికి. ఈ పినాకినిలో 40 రోజుల కాడ స్నానం చేయగలిగితే కుష్టు వ్యాధి పోతుందట. అటువంటి దివ్యమైనటువంటి కృష్ణానది ఉపనది, ఒక అద్భుతమైన నది. ఈ నదిని ఎవ్వరూ అక్కడ స్నానం చేయటం కానీ ఏం లేదు. రంగనాథ స్వామి దేవాలయం పశ్చిమ భాగాన దిగేదానికి మెట్లున్నాయి. అక్కడికి వెళ్ళి కానీ స్నానం చేయగలిగితే చాలా శుభం కలుగుతుంది. మాఘమాసం పూర్తవుతుంది. మహాశివరాత్రి రోజున సరే కుంభమేళా రాలేని వాళ్ళు గంగా 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 యమున 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 సరస్వతి సరస్వతి అనుకొని ఆ పినాకినిలో కానీ స్నానం చేయగలిగితే కుంభమేళా స్నానం ఫలితం వస్తుంది. అది గొప్పతనం. మహాశివరాత్రి రోజు ఒక అద్భుతమైన దొరుకుతుందన్నమాట. శివరాత్రి మహాపర్వదినాన నవగ్రహ కూటమల్ని ఆ రోజు ఒకే లైన్లో వస్తాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. శుభం. తర్వాత మాట్లాడుకుందాం. జై శ్రీరామ్.